హాయ్ ఫ్రెండ్స్, మీరు నా లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ని అందరికంటే ముందు ఫ్రీగా నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే మీ మొబైల్లో సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం మీకు ఉపయోగపడే 5 ఇంట్రెస్టింగ్ యాప్స్ గురించి తెలుసుకుందాం. సో ఈ 5 యాప్స్ని యూజ్ చేసి మీరు మీ మొబైల్ యొక్క స్టైల్ని అలాగే లుక్ని కాస్త చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఎలాగో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, నేను చెప్పబోయే ఈ 5 యాప్స్ అనేవి మీకు ప్లేస్టోర్లో దొరుకుతాయి. ఒకవేళ మీకు అక్కడ దొరకకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో వాటి ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక మొట్టమొదటి యాప్ కోసం నేను ప్లేస్టోర్ అనేది ఓపెన్ చేస్తాను. అందులో సెర్చ్ చేయండి ప్రైవసీ స్క్రీన్ గార్డ్ అండ్ ఫిల్టర్ అని. సో ఈ యాప్ని యూజ్ చేయడం ద్వారా మీకు ఏంటి యూజ్ అంటే చూడండి, దీన్ని ఓపెన్ చేసేస్తాను. సో ఓపెన్ చేసి చూడండి, మనకి ఇక ఈ విధంగా మనకు ఎంతవరకు అయితే కావాలో అంతవరకు మాత్రమే మనకు ఈ ప్లేస్ అనేది, అంటే ఒక లొకేషన్ వరకు మాత్రమే మనకు చూపిస్తుంది అనమాట. సో చూడండి, ఇక్కడ నేను పైన 3 లైన్స్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఈ బ్రైట్నెస్ మీద క్లిక్ చేసి చూడండి, నేను టోటల్గా బ్లాక్ కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే మనకి ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే మనకు కావాల్సిన ఏరియాని మనం చూసుకోవచ్చు అనమాట. అంటే పక్క వాళ్ళు మన మెసేజ్ కానివ్వండి, సో ప్రైవసీగా మన మొబైల్ని ప్రైవసీగా మనం ఉంచుకోవచ్చు. ఒకవేళ మీరు స్పేస్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలనుకోండి, జస్ట్ ఇక్కడ ట్యాప్ చేసేసుకొని సో ఈ విధంగా మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఈ ప్లేస్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా ఈ విధంగా. సో ఈ విధంగా మీరు బ్రైట్నెస్ అనేది మీకు నచ్చిన విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు. అలాగే సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఎవరికి కనపడకుండా సెట్ చేసుకోవచ్చు. సో లొకేషన్ అనేది కూడా మార్చి మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక తర్వాత చెప్పబోయే యాప్ పేరు ఈ ట్రాన్స్పరెంట్ స్క్రీన్. సో దీన్ని యూజ్ చేసి మీరు మీ మొబైల్ యొక్క లుక్ని టోటల్గా చేంజ్ చేసుకోవచ్చు. సో అదేలాగా అంటే చూడండి, మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఓపెన్ చేసేయండి. సో ఓపెన్ చేసి ఇక్కడ చూసారా సెట్ ట్రాన్స్పరెంట్ స్క్రీన్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. సో చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ లైవ్లో కెమెరా అనేది రన్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ అప్లై ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి ఇక్కడ చూస్తున్నారు కదా సెట్ హోమ్ స్క్రీన్ వాల్పేపర్ మీద క్లిక్ ఇచ్చేస్తాను. సో క్లిక్ ఇచ్చేసి చూడండి, ఇప్పుడు మనము బ్యాక్ వెళ్తే మనకు బ్యాక్గ్రౌండ్లో అంటే మన మెనూ అనేది రన్ అవుతుంది. సో అలాగే బ్యాక్గ్రౌండ్లో మనకు ట్రాన్స్పరెంట్గా ఏవైతే వర్క్స్ కెమెరా ఉంటుందో అది రన్ అవుతుంది అనమాట. సో దీనివల్ల మీకు కాస్త ఛార్జింగ్ ప్రాబ్లం అనేది ఉండొచ్చు, మేబీ ఉండొచ్చు, లేదంటే లేదు. సో ఈ విధంగా మీరు కాస్త వెరైటీగా మీ మెనూ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ మీరు దీన్ని స్టాప్ చేయాలనుకుంటే జస్ట్ ఈ యాప్ని ఓపెన్ చేసేసి ఇక్కడ స్టాప్ ట్రాన్స్పరెంట్ స్క్రీన్ ఉంది కదా, సో దీని మీద ట్యాప్ ఇచ్చేస్తే మనకు ఈ యాప్ అనేది రన్ కావడం స్టాప్ అయిపోతుంది అనమాట. ఇక తర్వాత చెప్పబోయే యాప్ పేరు ఈ వాల్పేపర్స్ HD 4K బ్యాక్గ్రౌండ్స్. సో ఈ యాప్ని యూజ్ చేసి మీరు మీకు నచ్చిన వెరైటీస్లో మీ మొబైల్కి HD వాల్పేపర్స్ని సెట్ చేసుకోవచ్చు అనమాట. చాలామంది కొత్త వాల్పేపర్స్ అనేవి వాళ్ళ మొబైల్కి సెట్ చేసుకోవాలని ఉంటుంది. సో అలాంటి వారి కోసం ఈ యాప్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ యాప్ని నేను ఇప్పుడు ఓపెన్ చేస్తాను. సో ఓపెన్ చేసి చూడండి, ఆటోమేటిక్గా మన మొబైల్ స్క్రీన్ రెజల్యూషన్ అనేది ఇది తీసేసుకుంటుంది. సో దాని తర్వాత మన మొబైల్కి మ్యాచ్ అయ్యే అన్ని వాల్పేపర్స్ మనకి ఇక్కడ డిస్ప్లే మీద చూపిస్తూ ఉంటుంది. సో వీటిలో మీకు నచ్చిన వాల్పేపర్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీ మొబైల్ స్క్రీన్కి సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు నచ్చిన వేరియేషన్స్లో నా మొబైల్కి నేను సెట్ చేసేసుకుంటాను. సో ఈ విధంగా నా మొబైల్కి సెట్ చేసుకుంటాను. ఒకవేళ మీరు ఈ వాల్పేపర్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ ఇచ్చేసి మనకు కావాల్సిన వేరియేషన్స్లో దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీ మొబైల్ యొక్క లుక్ని చేంజ్ చేసుకోవడానికి ఈ HD వాల్పేపర్ అనే యాప్ మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇక తర్వాత చెప్పబోయే యాప్ పేరు ఈ ఓకే బాయ్ 1 లైన్ స్టేటస్ అనే ఈ యాప్. సో దీనిలో మీరు మల్టిపుల్గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీ మొబైల్కి వాల్పేపర్గా సెట్ చేసుకోవచ్చు, లేదంటే మీ వాట్సాప్ స్టేటస్లో కానివ్వండి, లేదంటే డీపీగా కూడా దీన్ని సెట్ చేసుకోవచ్చు. సో అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఈ యాప్ అనేది మనం డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఓపెన్ చేసేయండి. సో ఓపెన్ చేస్తే చూడండి, మనకు కొన్ని యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో వాటికి నో ట్యాంక్స్ మీద క్లిక్ చేస్తే వెళ్ళిపోతాయి. సో ఇక్కడ మీకు చాలా వెరైటీస్లో మీకు స్టేటస్ అనేవి కనబడుతూ ఉంటాయి. సో మీకు నచ్చిన స్టేటస్ని ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు అది నచ్చింది అనుకోండి, డైరెక్ట్గా ఇక్కడ సెట్ వాల్పేపర్ మీద క్లిక్ చేసేసి ఈ స్టేటస్ని మనం వాల్పేపర్గా సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు దీన్ని మీ వాట్సాప్ డీపీగా సెట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సెట్ వాట్సాప్ డీపీ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి మీరు ఈ వాల్పేపర్ని డీపీగా సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇదే వాల్పేపర్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ పైన
రైట్ సైడ్ కార్నర్లో మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. ఒకవేళ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలనుకుంటే ఆ డౌన్లోడ్ ఆప్షన్ పక్కనే మీకు షేర్ బటన్ కూడా కనబడుతుంది. సో ఈ విధంగా మీకు ఈ ఓకే బాయ్ అనే ఈ యాప్ మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఇక తర్వాత చెప్పబోయే యాప్ పేరు ఈ వాలీ వాల్పేపర్స్ హెచ్డి. ఈ యాప్లో నాకు చాలా బాగా నచ్చిన విషయం ఏంటంటే చూడండి, ఈ యాప్ అనేది మనం ఓపెన్ చేస్తే మనకు చాలా వెరైటీస్లో వాల్పేపర్స్ అనేవి కనబడతాయి. కానీ ఈ వాల్పేపర్స్ వెనుక ఆర్టిస్టులు ఓన్గా క్రియేట్ చేసిన వాల్పేపర్స్ మాత్రమే ఈ యాప్లో మనకు దొరుకుతాయి. మనకు క్యాజువల్గా గూగుల్లో దొరికే వాల్పేపర్స్ని మనం ఈ యాప్లో అప్లోడ్ చేసి అందులోంచి మనం డౌన్లోడ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉండదు. ఇందులో ఓన్గా క్రియేట్ చేసిన వాల్పేపర్స్, ఆర్టిస్ట్ అనేవారు ఈ వాల్పేపర్స్ని క్రియేట్ చేసి ఈ యాప్లోకి అప్లోడ్ చేస్తుంటారు. అంటే మనకు ఈ వాల్పేపర్స్ అనేవి గూగుల్లో కూడా ఎక్కడ దొరకవు అన్నమాట. సో అలాంటి కొత్త కొత్త వాల్పేపర్స్ని మనం ఈ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాటిని డైరెక్ట్గా మన మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే సెట్ హ్యాస్ వాల్పేపర్ అని మన మొబైల్కి సెట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ 5 యాప్స్ అనేవి మీకు చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, నా వీడియోస్ని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.